సంఘమస్తులకు వందనాలు. మరి నా తోడుపుస్తున్న మా అక్కలకి కూడా వందనాలు. అయితే మా అక్క పెళ్ళైనప్పటికీ నేను ఇంకా పెట్టలేదంటే అండి. మరి నాకంటూ తండ్రి అంటే మా మాయే నా తండ్రి అనుకున్నారు. కానీ శిరీష నాకంటే చాలా 6 సంవత్సరాలు చిన్నగా పుట్టింది. కానీ శిరీష కంటే ముందు పుట్టింది నేనే. శిరీష కంటే ఎక్కువ ప్రేమ చూపించింది కూడా నాకే. కానీ మా మాయ శిరీషని ఎలాగైతే మెట్లో నడిపితే మట్టి అంటుకుంటుందేమో అని అటు రీతిగా నన్ను కూడా మా మాయ మెట్లో నడకంటేనే పెంచాడు. భుజాల మీద ఎత్తుకుంటున్నాడు. ఎక్కడైనా మట్టి అంటుకుంటే మా మాయ వెళ్ళి కూర్చొని కడిగించుకునేదాన్నండి. అదే ప్రేమ లాస్ట్ అతను చనిపోయిన దాకా కూడా నా మీద అలాగే చూపించాడు. ఎక్కడికి నేను కనబడినా సరే రామ ఇంటికి రాయే బోంచి తెలియదు కానీ లేకపోతే రా నీ ఎక్కడ పలకరించవా అన్న టైప్లో మాట్లాడేవాడు. కానీ నేను ఎప్పుడు మొదటి నుంచి చూసిన ప్రేమ లాస్ట్ వరకు కూడా చూసాను. మా మాయ ఎంతమంది మారినా మా మాయ మారలేదు. కానీ మాకంటూ తండ్రి అంటే మాత్రం మా మాయ. శిరీష గారిని ముందుకు పుట్టచ్చు కానీ తన ముందు కూతురు నేనే. ఇక్కడ అందరూ అనుకోరు రేఖండాశ్వర కూతురు అనేవారు. నన్ను ఇక్కడ స్కూల్లో వేసారు. మరి లాస్ట్ దగ్గరకు అందరం వెళ్ళవలసిన వాళ్ళమే కాబట్టి ఆయన ఆత్మశాంతి కలిగింది కాక అతను ఆనందంగా చూసుకుంటున్న బిడ్డలు అందరూ క్షేమంగా ఉండాలని మీరు కూడా ప్రార్థన చేయండి. మరి మా మాయ కోసం ఎంతో చెప్పాలండి. ఎందుకంటే ఆయన మమ్మల్ని అందరినీ, మా అన్నీని కానీ మా అక్కని కానీ మా చిన్నక్కని కానీ మా అన్నీని కానీ ఎత్తుకొని మోసాడండి మా మాయ. మా ఇంటికి వచ్చినప్పటికీ ఒక 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఉంటాయంటండి. ఆ వయసు కాడి నుంచి కూడా మమ్మల్ని చూసుకొచ్చాడు. మరి మా నాన్న మా దగ్గర లేకపోయినా సరే మా మాయ మమ్మల్ని పెంచాడు. మా మాయ మమ్మల్ని ఒక తండ్రిలా చూసుకున్నాడు. ఆ ప్రేమ మాత్రం మేము మర్చిపోలేమండి. మా అన్ని ఒంట్లో బాగోపోతే మా అన్నిని కూడా పచ్చకాళ్ళు వస్తే ఎత్తుకొని తీసుకెళ్ళి కూడా అంటండి. అది ఎత్తమని మా అన్ని చెప్పేవాడు. కానీ మరి ఈరోజు మనం వచ్చింది లేనందుకు మనం దుఃఖపడినా మనం కూడా కొంత టైం అంటే మనం వెళ్తాం. కానీ రీతిగా మా మాయ ప్రేమ అంటే మరి చెప్పలేమండి. ఆయన ఏ విషయంలో కూడా తగ్గిలేడండి. ఒక రాజమ్మక్కను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా నేను ఇక్కడికి వస్తే మా అక్క ఉన్నట్టుగానే రాజమ్మక్క కూడా చూసేది. అలాగే రాజమ్మక్క కూడా మమ్మల్ని పలకరింపు కూడా అలాగే పలకరించండి. ఎప్పుడు కూడా మేము ఎరుసగా మేము అనుకోలేదు. రాజమ్మక్కను కూడా మేము ఎరుసని అనుకోలేదు. మా సొంత అక్కే అనుకున్నాము. ఇప్పుడు కూడా మేము ఇద్దరు అక్కలే, మా సొంత అక్కలేని అనుకుంటున్నాం. మేము మా మాయ ఉన్నా లేకపోయినా వాళ్ళు మాకు సొంతమే. రాజమ్మక్క కూడా మాకు సొంతమేనండి. మెడిసిన్ సత్తు దేవుడు దీవించిన కాక మంచి సాక్ష్యం చెప్పి